హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మనం మైదా పిండితో ఎంతో క్రిస్పీగా పొరలు పొరలుగా ఉండే వాము కారీని తయారు చేసుకుందాం. టీ టైమ్ స్నాక్గా తినడానికి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కారీ కోసం ముందుగా బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు మైదా వేసుకోవాలండి. ఇందులోకి అర స్పూన్ వరకు వాము, 1 స్పూన్ సాల్టు, ఒక 2 గరిటెలు చిన్న గరిటెలు వచ్చి ఆయిల్ వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఈ కారీకి వాము యాడ్ చేస్తే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మనం పిండిని ఇలాగా గట్టిగా ఒత్తి చూస్తే మంచిగా బైండింగ్ లాగా ముద్దలా అయిపోయి ఉండాలన్నమాట. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేవి కలుపుకుంటూ చపాతీ పిండిని కానీ కలుపుకున్నట్టు కలుపుకోవాలండి మంచిగా. మరీ గట్టిగా ఉండకూడదు ఈ పిండి, అట్లా అని మరీ సాఫ్ట్గా ఉండకూడదు అనమాట. ఈ కారీలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనము ఎక్కువ కష్టపడకుండా మంచిగా ఫాస్ట్గా క్రిస్పీగా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో అలా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే ఇలా కాని చేసుకుంటే మంచిగా క్రిస్పీగా పొరలు పొరలుగా వస్తుందన్నమాట. సో ఇంకా మనం పిండిని ఇలా మంచిగా కలిపి పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా మంచిగా ఉంది, గట్టిగా లేదు, అట్లా అని మరి మెత్తగా కూడా లేదనమాట. ఇట్లాగా కాకపోతే కొంచెం సేపు మనము బాగా ఈ పిండిని మంచిగా ఒత్తుకుంటూ కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక 10 నిమిషాలు. ఇంకా అందులోకి ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని మనం కార్న్ ఫ్లోర్ స్లర్రీని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకి కారీ అనేది మంచిగా పొరలు పొరలుగా రావాలంటే మనకి కార్న్ ఫ్లోర్ స్లర్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లాగా మంచిగా పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలన్నమాట. ఇంకా మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండిని, ఈ మైదా పిండిని ఇంకొకసారి మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకొని తర్వాత వీటిని పార్టీషన్స్ చేసుకోవాలండి. చిన్న చిన్న పార్టులుగా చిన్న చిన్న చపాతీ బాల్స్ లాగా చేసేసుకోవచ్చు. మీకు కావాల్సింటే కొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు అనమాట. నేను కలిపి పెట్టుకున్న పిండికి నాకైతే 8 ఆర్ 9 వరకు బాల్స్ వచ్చినాయండి. కొంచెం ఇవి మీడియం సైజు బాల్స్ అనమాట. ఇంకా వీటిని ఒక్కొక్క బాల్ని మనం ఇంకా చపాతీని కానీ రుద్దుకున్నట్టు రుద్దుకోవాలండి. అట్లా అని మరీ మందంగా ఉండకూడదు అనమాట. కొంచెం పల్చగానే ఉండాలి మనకి చపాతీలు అనేవి. ఈ కారీ రెసిపీకి కాస్త పల్చగానే ఉండాలన్నమాట. ఇంకా వీటిని మంచిగా ఒక్కొక్క బాల్ని చపాతీలాగా చేసి పెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చపాతీలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇంకా లేయర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి కారీకి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీకి పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ స్లర్రీని వేసుకొని ఇట్లాగా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఈ స్లర్రీ పైన కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలన్నమాట. ఇంకా అన్ని ఇట్లాగే నేను అయితే ఒక 5 వరకు వేసుకున్నాను అనమాట చపాతీలని ఒకదానిపైన ఒకటి. ఇట్లాగే అన్నిటికీ ఇట్లా స్లర్రీ అనేది మంచిగా స్ప్రెడ్ చేసేయాలి. వాటితో పాటు మైదా పిండి కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకొని మంచిగా ఇట్లాగా నేను చూపిస్తున్నట్టు చేసుకోవాలండి. మనము ఎన్ని చపాతీలు అయితే ఎక్కువగా వేసుకుంటామో అన్ని పొరలు అనేవి మనకి తయారవుతాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఈ కారీలు అనేవి. మనము స్లర్రీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి స్లర్రీ అనేది కార్న్ఫ్లోర్ తో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. మైదా స్లర్రీ కంటే కార్న్ఫ్లోర్ స్లర్రీతో మనము ఈ కారీలు చేసుకుంటే మనకి లేయర్స్ అనేవి చాలా బాగా ఉంటాయండి, కనిపిస్తాయి అన్నమాట. అసలుకి లోపలంతా పొరలు పొరలుగా వస్తాయి. కానీ మైదాకి కొన్ని సార్లు అన్ని లేయర్స్ అనేవి ఫామ్ అవ్వండి. ఇంకా నేను ఇలా చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఆ చివర ఈ చివర ఫోల్డ్ చేసుకుంటూ స్లర్రీ అప్లై చేసుకుంటూ మళ్ళీ మిడిల్లో మొత్తం అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ ఫోల్డ్ చేసుకున్న ఈ పెద్ద చపాతీని మరీ ఎక్కువగా ఒత్తేసుకుంటూ రుద్దుకోవద్దండి. కొంచెం లైట్గా 4 వైపులు రుద్దుకోవాలన్నమాట. మరి గట్టిగా కానీ మనం ఒత్తినట్టు రుద్దుకున్నామంటే మనకి లేయర్స్ అన్ని ఒకదాంతో ఒకటి కలిసిపోతాయి అన్నమాట. సో ఎక్కువగా కూడా రుద్దకూడదు. ఏదో 1 ఆర్ 2 టైమ్స్ మనము ఈ చపాతీని రుద్ది పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా అంచులు ఏమైనా ఉంటే సైడ్స్ కట్ చేసి పెట్టుకోండి. మనము ఇంకా మంచి షేప్ అనేది కట్ చేసుకోవాలండి, మనకి నచ్చిన షేపు.
చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. లేయర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. బుక్ కానీ క్లోజ్ చేసినప్పుడు లేయర్స్ ఎంత పేపర్స్ అనేవి చాలా సన్నగా కనిపిస్తాయి కదా అండి, అలా కనిపిస్తున్నాయి అనమాట ఈ లేయర్స్. సో ఇంకా వీటన్నిటిని ఈ పీసెస్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట లేయర్స్ అనేవి. ఇంకా స్టవ్ పైకి మనము ఒక బాండిల్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరీ ఓవర్గా హీట్ చేసుకోకూడదు అనమాట. లైట్గా మీడియంగా హీట్ అయి ఉంటే సరిపోతుందండి. ఇంకా ఒక్కొక్కటిగా ఈ కారీని వేసుకోవాలన్నమాట. అవి వాటంతట అవే పైకి తేలేంత వరకు అస్సలు కదిలియొద్దండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి వాము కర్రీస్ అనేవి రెడీ అయిపోయినట్టే అండి. చాలా బాగా ఉంటాయండి ఇవి. టేస్ట్ అనేది అసలు మంచిగా క్రిస్పీగా, పైనంతా చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపలైతే మంచిగా ఎన్నో చాలా లేయర్స్ అయితే ఉంటాయండి. ఓపెన్ చేసి చూసుకుంటే మాత్రం చూస్తున్నారు కదా ఎన్ని లేయర్స్ కనిపిస్తున్నాయో. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ప్లీజ్ వాచ్ సింప్లీ బారు ఛానల్.